ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు మీ అందరికీ. ఈ వీడియోలో మనం అందరం కూడా నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. ఈ 27 నక్షత్రాలు వాటి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు, సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని నక్షత్ర రీత్యా మనకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ వీడియోలో నక్షత్రాలు వాటి యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, బర్త్ స్టార్ అంటాం. అలాగే ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఆ నక్షత్రానికి ఏ విధంగా ఉండబోతోంది అని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు కూడా మనకి 12 రాసుల్లో మనం వాటిని అడ్జస్ట్ చేసాం. కాబట్టి ఈ విధంగా మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు మొట్టమొదటిగా మనం చిత్తా నక్షత్రాన్ని తీసుకుందాం. ఈ చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతి. కాబట్టి ఈ చిత్తా నక్షత్రానికి ఎలాంటి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మంచి చలాకితనం ఉంటుంది, ఫైర్, అగ్నితత్వం. అందువలన ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెము ఏదైనా సరే చేయాలి అనేటటువంటి తపన ఉంటుంది, అగ్నితత్వం కాబట్టి దాంట్లో నెంబర్ 1 టాప్ అవ్వాలి అనేటటువంటి కసి ఉంటుంది. అయితే ఇది కన్యా రాశిలోకి, కొన్ని పాదాలు కన్యా రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే ఒక పాదము తులారాశిలోకి రావడం జరుగుతుంది. సో మనం కనుక ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ చిత్తా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు, చిత్తా నక్షత్రానికి మనము ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నప్పుడు ఏమని చెప్పబడిందంటే లక్షణము స్థిరమైనటువంటి బుద్ధి, తర్వాత ఈ యొక్క విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయన్నారు. అలాగే తులారాశిలోకి వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం రొమాంటిక్గా ఉంటారు అన్నారు. అందువలన దీన్ని మనము చిత్తా నక్షత్రంలో తులారాశి అంటేనే రొమాంటిక్ అంటే బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటారు వాళ్ళు. శుక్రుడు దానికి అధిపతి, దీనికి తులారాశికి. దీనికి కన్యారాశికి బుధుడు అధిపతి. అండ్ ఇది టోటల్గా ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. సో ఈ విధంగా విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాస్ చెప్పిందే వాళ్ళు వేదంగా తీసుకుంటారు. కమాండ్ షూట్ అన్నారు అనుకోండి, ఆర్మీలో వాళ్ళు షూట్ చేస్తారు తప్ప అది ఏమవుతుంది, ఎవరిని షూట్ చేస్తున్నాం ఇవన్నీ ఏం చూడరు అనమాట. సో ఇన్ దట్ వే వెరీ లాయల్. వీళ్ళు ఆర్గనైజేషన్స్కి చాలా లాయల్, అంటే నిజాయితీ పరులు, నమ్మకస్తులు. ఆ విధంగా దే విల్ వర్క్ విత్ డెడికేషన్, అంకిత భావము, డెడికేషన్తో చేస్తారు. డెడికేషన్తో, అంకిత స్వభావంతో చేసినప్పుడు మీకు ఏమొస్తుందండి, సక్సెస్ వస్తుంది ఆటోమేటిక్గా. సక్సెస్ రాకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ చిత్తా నక్షత్రం. అలాగే ఈ యొక్క చిత్తా నక్షత్రంలో ఏమవుతుంది, చంచలత్వం ఉంటుంది. అంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ చేసుకుంటారు ఈ నక్షత్రం వాళ్ళు. అందువలన ఈ యొక్క చిత్తకార్తె అనేటటువంటి ఒక నెల ఉంటుంది ఆ మాసంలో, సీజన్లో. చిత్తకార్తెలో ఏమవుతాయండి, అండ్ ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఎ మేటింగ్ సీజన్, ప్రతి యానిమల్కి కూడా. సో చిత్తకార్తెలో కుక్కలు సంభోగిస్తాయి. అలా కొన్ని వర్షాకాలంలో వచ్చేటటువంటిది. సో అక్కడ ఎలా ఉంటుంది దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఈ యొక్క తులారాశి వాళ్ళు చంచలత్వము, ఈ రొమాన్స్లో చంచలత్వం ఉంటుంది కాబట్టి వీళ్ళు కాస్త అదుపు చేసుకోవాలి, వీళ్ళు పేరెంటేజ్లో మంచి బ్రాటప్ ఇవ్వాలి అని చెప్తారనమాట. సో అంటే మిగతా ఇదంతా కూడా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు అందరూ అలా ఉంటారని, లేదా లవ్ మ్యారేజెస్ చేసుకుంటారని, లేదా రొమాంటిక్గా ఉంటారని అనుకోకూడదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తుంది. ఇక కమింగ్ టు దిస్ 2026లో వీటి యొక్క స్వభావం, వీళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 2026లో ఈ చిత్తా నక్షత్రము కన్యా రాశిలో, తర్వాత ఇంకొకటి తులారాశిలో సంచారం జరుగుతుంది. ఇప్పుడు మనకి మే 14 తర్వాత గురుడు కర్కాటక లగ్నానికి వస్తున్నాడు. తర్వాత ఈ యొక్క రాహువు మనకి అక్టోబర్ వరకు మనకి ఇక్కడ ఉండి కుంభరాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశి సంచారం చేయడం జరుగుతుంది. శని వక్రించి
మనకి మీనరాశిలో ఉండడం జరుగుతుంది. సో కేతువు సింహరాశిలో ఉంటాడు అక్టోబర్ నెల వరకు. సో ఇవి మనకు మెయిన్ ప్లానెట్స్ తీసుకోవాల్సినటువంటివి. సో దీన్ని బట్టి మనకి ఈ చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మనకి మే 14 తర్వాత 2026 సంవత్సరంలో వెరీ బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఆర్థికంగా మెరుగుపడతారు. ధన ఆదాయము ప్రపోర్షనేట్గా వస్తుంది. ఏమంటే ధనం వస్తుందని అంటే అందరికీ అంబానీలాగా రాదు కదా. వాళ్ళ రిలయన్స్ ఇండస్ట్రీ రన్ చేసేవాడు వాడి స్థాయిని బట్టి వాడికి క్రోర్స్లో వస్తుంది. అలాగే మనం చిన్న స్థాయి వ్యాపారాల వాళ్ళకి తగ్గట్టుగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి గురుడు అండ్ 4వ పాదంలో ఈ యొక్క చిత్తా నక్షత్రం తులారాశిలో పడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు తులారాశిలో ఉన్న వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్నటువంటి గురుడు మీకు శుభాలను కలిగిస్తాడు. డాంబికమైనటువంటి ఆచారాన్ని కలిగిస్తాడు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు కలుగుతారు. సో ఈ యొక్క గురుడు ఆస్పీషియస్ రిజల్ట్స్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1-2 పాదాల వారికి మనకి ఈ అద్భుతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే తులారాశిలో పడినటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభంలో కేతు ఉండడం ద్వారా వీళ్ళు ఫారిన్కి వెళ్ళడం జరుగుతుంది. విదేశాల్లో చదవాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా అవకాశాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. ట్రంప్ కాదు ఎవరు కూడా ఆపలేరు. పార్ట్ టైం జాబులు తర్వాత వర్క్ పర్మిట్లు ఎవరు ఆపలేరు. బికాస్ ప్లానెట్స్ ముందు ట్రంపే దిగిపోబోతున్నాడు. నెక్స్ట్ కమలా హ్యారిస్ ఈజ్ గోయింగ్ టు రియంబర్స్ అనమాట. ఆమె షీఈస్ ద కమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. కమన్ చూసుకోండి కావాల్స్తే. ఎప్పుడో జరగబోయే ఎలక్షన్ 4 years తర్వాత మనం చెప్తున్నాం ఇప్పుడు. ఆ విధంగా ఈ యొక్క హస్తా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇది యొక్క చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వీళ్ళు సప్తమంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య చిన్న ఈగోస్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. మామూలుగా ఆఫీసులో కొలీగ్స్ ఉంటారండి. ఒక నక్షత్రం ఆయన చేశాడు, గురువుగారండి మీరు చెప్పినట్టుగా జరిగిందండి నా లైఫ్లో. నేను మామూలుగా ఆఫీసులో కొలీగ్స్ మాట్లాడుతూ ఉంటాం కదండి, ఆడపిల్లలు జోకులు వేస్తూ ఉంటారు, లంచ్ ఎప్పుడు మాట్లాడతాం. మా ఆవిడకి అనుమానం వచ్చిందండి, రికార్డింగ్ ఆప్షన్లో పెట్టేసిందండి. పెట్టేస్తే తను మేము మాట్లాడుకున్నాం విన్నదండి, నేను ఏం మాట్లాడలేదు కానండి నన్ను కొడుతుందండి అన్నాడు. పాపం నిజంగానే జరిగింది, ఆమె వెళ్ళిపోయింది. సో ఇదంతా ఎందువలన అంటే ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం. ఈ శని సప్తమ స్థానేషు శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన పిల్లలతో కానీ భార్యతో కానీ వీళ్లతో కలహాలని తీసుకొస్తూ ఉంటుంది. అండ్ అగైన్ ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఏర్పడుతుంది. మీ యొక్క హ్యాబిట్స్ అనేటటువంటివి మంచిగా మీరు ఇది చెందుతారు. గుడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజిటేరియన్ ఫుడ్లు ఇవన్నీ కూడా ఎందుకు తినొద్దు అంటారంటే మీరు తొందరగా చనిపోతారని తినొద్దు అంటారు డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ. కారణం ఇట్స్ నాట్ గుడ్ ఫుడ్. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డిజైన్ చేయబడింది, ఇట్ ఈస్ డిజైన్ ఓన్లీ టు హ్యావ్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. అంతేగాని మీరు బ్రాహ్మణ నాన్ బ్రాహ్మిన్సా వీళ్ళు మటన్లు తినొచ్చు, వాళ్ళు బ్రాహ్మణులు చికెన్లు తినకూడదు ఫర్ దట్. డాక్టర్లు చెప్పరు. నేను కూడా ఒక డాక్టర్ని కాబట్టి ఒక ప్రొఫెసర్ని కాబట్టి చెప్తున్నాం. ఎందుకని నీ ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా ఉందండి నీది, ఇదంతా కూరలు ఉన్నాయా నీకు, ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఎలా ఉంది? సో ఇటువంటి ఫుడ్ నిషేధితమైనటువంటి ఫుడ్ తినడం వల్ల తొందరగా చచ్చిపోతాం. ఇది శని డిసైడ్ చేస్తాడు. సో ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే బాబు ఇవన్నీ మానేసేసి మా చక్కగా ఏదో మెడిటేషన్లో చెప్తున్నారండి మనం సెంటియంట్ ఫుడ్ తినాలండి, తర్వాత ఈ యొక్క చాలా ఆరోగ్యకరంగా ఉంటామండి, మనం ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ఇవన్నీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే నువ్వు ఎక్కువ కాలం భూమి మీద బతకాలి కాబట్టి. 400 సంవత్సరాల మహాభారత కాలంలో ప్రతివాడు బతికాడు చిత్తా నక్షత్రం వాడు. అప్పుడున్న వెజిటేబుల్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు డైటింగ్ ప్లాన్తో వచ్చి మీరు కీరాలు, బీట్రూట్లు పచ్చి తింటున్నారు, సోనియా బీన్స్ ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఎందుకు తింటున్నారు, మీరు ఎందుకు ఫుడ్ తింటలేదు, రైస్ ఎందుకు తింటలేదు, షుగర్లు ఎందుకు వచ్చినాయి? ఈ యొక్క షుగర్ బాధలు ఇవన్నీ కూడా ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళకి లేవన్నమాట. సో ఆరోగ్యకరంగా మంచి ఆరోగ్యమైనటువంటి హ్యాబిట్స్ని తీసుకుంటారు 2026లో. అలాగే 2026లో మీకు తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి అర్ధాష్టమ రాహు కాబట్టి మీకు అందరికీ కూడా ఏం జరుగుతుంది అండి అంటే
మానసిక అశాంతి జరుగుతుంది. మిమ్మల్ని వెళ్ళమన్నారా ఆడవాళ్ళ జోలికి? లవ్వులు చేయమన్నారా? మీ పేరెంట్స్ ఎందుకు పెట్టారు ఫీజు యూనివర్సిటీస్‌లో? టు రీడ్, చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, మంచి కట్నం తీసుకురా, అమెరికా అని చెప్తాం, డబ్బులు బాగా వస్తాయి, మనం కట్నం తీసుకుందాం అని చెప్పి అమెరికాలో పంపిస్తున్నారు. మీరు కూడా ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఇందులో ఏ మొహమాటాలు లేవు. 2026లో ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళు పరిపాలిస్తారు అని చెప్పొచ్చు. ఆ విధంగా ఈ ఆర్థికంగా బలపడతారు, మానసికంగా అశాంతి ఉంటుంది. ఎవరైనా అమ్మాయిలని ప్రేమలలో కనుక మీరు పడినట్లయితే ఆ అమ్మాయి తిరిగినంతకాలం మీతో తిరిగి మొహమాటంగా ఏం చెప్పుద్దంటే, మా నాన్న నాకు వేరే సంబంధం చూశాడు బాయ్ అని చెప్పి సింపుల్గా వెళ్ళిపోతుంది. ఈ మగ పిల్లలంతా బాటిల్ మిగులుతుంది చేత్తో, ఆ అమ్మాయి పోయే బాటిల్ మిగిలే. సో ఇందులో ఏ విధమైన మొహమాటాలు లేవు. ఏంటంటే బాబు గురువుగారు ఇలా చెప్తున్నారు, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, అందువలన నాకు తెలుసు స్టూడెంట్ సైకాలజీ. మీరు మాట్లాడొచ్చు, మీరు చేయొచ్చు, డేటింగ్లు, లివింగ్ ఇన్ రిలేషన్స్ చేయొచ్చు, రూమ్లో కోలివింగ్లో ఉండొచ్చు, కానీ అది చెప్తే అన్సివిలైజ్డ్గా అనిపిస్తుందా? సో ఇది కరెక్ట్ చేసుకోండి, జీవితం బాగుంటుంది. శుభమస్తు.